నమస్కారం అండి రైతు సోదరులందరికీ. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా మొక్కజొన్న తోట ఎలా ఉంది? ఏంటి? మనం ఏమేం పనులు చేసామో ఇలా ప్రతి ఒక్కటి వీడియోలో అయితే క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా! ఎలా వచ్చింది? ఏంటి? అనేసి ఇప్పటికైతే 80-90 రోజుల మధ్య తోట అండి. 80-90 రోజుల మధ్య తోటకి 40 రోజుల్లో మాత్రం మేము మోముల్లో గుళికలు వేయించాము. దాని తర్వాతొచ్చేసి ఒక తడి నీళ్ళిచ్చుకుంటూ 20, 20, 0, 13 బలమైతే ఇవ్వడం జరిగింది. ఎకరానికి 3 బస్తాల చొప్పున నేను ఆ వీడియో కూడా లైవ్ చేశానండి. 40 డేస్ టైంలో మనము అధిక దిగుబడి కోసం మనం చేసే పనులేంటి అనేసి ఒక లైవ్ చేశాను. ఒక్కసారి విజిట్ చేయండి. మోముల్లో గుళికలు వేయించాము. 20, 20, 0, 13 బలం వేసి నీళ్లు కట్టాము. ఫస్టు తడి 40 రోజులకి. తర్వాత 60 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో తడి కట్టడం జరిగిందండి. అప్పుడు మాత్రం ఎలాంటి బలాలు వేయలేదు. దీనికైతే కలుపులు మందులు ఏమీ వాడలేదు. అట్లానే కలుపు కూడా తీయించలేదండి. చాలామంది కలుపు ఎక్కువగా ఉందనేసి అడిగారు కామెంట్స్‌లో లైవ్ చేసేటప్పుడు. కలుపుకి వచ్చిన సమస్య ఏమీ లేదండి. దాని గురించి కూడా మనము ఒక వీడియో చేయడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో కనిపిస్తుంది. ఇంకోటేంటంటే మనకి మొక్కజొన్నలో ఎక్కువగా ఖర్చు పెట్టి ఇబ్బంది పడకూడదండి. కరెక్ట్‌గా మనం 40 రోజులకు ఒక తడి ఇచ్చుకోగలిగితే సరిపోతుంది. దాని తర్వాత 60 రోజులకు ఒక తడి ఇచ్చాము. ఇప్పుడు 80, 85 రోజుల తోట టైంలో ఇంకొక తడి ఇస్తున్నాము. ఇప్పటికి 3 తడులయితే ఇది మూడో తడండి. ఇంతకుముందు 2 తడులు ఇచ్చాము. ఇంకా దీనికైతే ఇంతేనండి పెట్టుబడి అనేది. మనకు వేరే ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి 45 నుంచి 60 రోజుల మధ్యలో మాత్రం కొంచెం ఎత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనుషులతో మందు వేయలేమని చెప్పేసి డ్రోన్‌తో అయితే వేయించాము. మనకి డ్రోన్‌తో మందు వేయిస్తే దాదాపుగా రూ. 7,000 ఖర్చొచ్చిందండి 6 ఎకరాలకి. హంటర్ మందొచ్చేసి 750 మిల్లీ లీటర్లయితే వాడాము. లీటర్‌కి అంటే ముప్పావు లీటర్ అయితే వాడాము. 6 ఎకరాలకి ముప్పావు లీటరు మందు సరిపోయింది. ఆ మందుని మనము ట్యాంకర్‌లు తక్కువ, వాటర్ తక్కువతో మందెక్కువ పడుతుంది. కత్తెర పురుగు నివారణ అవుతుందని జెప్పేసి డ్రోన్‌తో అయితే వేయించాము. పట్టెల్లో నీళ్లు చూడండి ఎలా పారుతున్నాయో. మంచి ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. మనకి కర్ర కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం కరెక్ట్‌గా 30-40 రోజుల తోట మధ్యలో మాత్రం బలం కంపల్సరీగా ఇవ్వాల్సిందే, తడి కట్టాల్సిందే. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొంతమంది రైతులకి రీచ్ అవుతుందండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క